ఈ భయం ఏంటి? నా భయం అన్న ఇంటర్వ్యూ అనుకున్నంత గ్రేట్గా రాదేమో అని భయపడుతున్నాను. విశ్వక్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అంటే వాడు హోంవర్క్ చేసాడు. క్వశ్చన్ అడిగిన అదిరిపోయింది. వాడు హోంవర్క్ చేసి వచ్చాడు. వాడు క్వశ్చన్స్ రాసుకుని నేను రాసిన 2-3 ఓకే రైట్ అనుకున్నా. కానీ నాజే ఫ్యాన్ తెలుసుకోవాలని ఉంటుంది కదా, నిన్నేం భయపెడుతుంది. నాకైతే నేను ఆన్సర్ అయితే నేను నాకేం లేదన్న చెప్తే నీకేం భయం? నాకేం లేదన్న. నీకు లేదు భయం? అట్లుండాలి, అట్లుంటుంది. హెల్త్ అన్న, హెల్త్ గురించి భయపడతా అంతే. మరి ఉంది కదా అంటే వాడికి దూరిన దాంట్లో నుంచి బయటికి ఎలా రావాలని భయం ఉంటుంది. భయం లేదు ఎవరికి లేదు, ఇతరులకు కూడా భయం ఉంటుంది. అంటే స్కేరియస్ట్ థింగ్ ఫర్ మీ ఈజ్ హెల్త్ అన్న. వేరే వాళ్ళు ఎవరన్నా కొంచెం సిక్కున్నా కూడా నాకు పాపం భయం అవుతుంటుంది. అది అన్నిటికంటే ముందు జాగ్రత్త, అది ఉంటే ఎట్లన్నా పోరాడొచ్చు అనిపిస్తుంది. సో హెల్త్ గురించి భయం అవుతుంది. దట్ ఈస్ ఆన్సర్. అది నీళ్ళు ఇంత డెప్త్ ఉందని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను 7కి ఫస్ట్ స్టార్ట్ అంటే 6:30 కల్లా ఉండలేకపోతానేమో ఇట్లాంటివి చెప్తాను అనుకున్నాను. పక్కనోడు హెల్త్ అప్సెట్ అయితే నాకు ఓకే. నో మ్యాటర్ వాట్, ఇదైతే నేను చేయ కెమెరా ముందు అనేది ఏమన్నా ఉందా అన్న నీకు? నేనా? ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఏదైనా నాకు రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ ఉంటే ఏదైనా చేయడానికి రెడీ నేను, దేనికైనా. ఇది మాత్రం అందరు యాంకర్లు అడిగినట్టు రొటీన్గా అడగాల్సి వస్తుంది కానీ అడుగుతున్నా. ఎట్లుందన్న రొమాన్స్ చేస్తున్నప్పుడు దేవరాల? ఎట్లుంటుంది ఆయన అడగాలి. రొమాన్స్ రాసినప్పుడు ఎట్లుంటుంది ఆయన నేను చూసేటోళ్ళం అన్న, చేసింది మీరు కదా, ఎట్లుండే అన్నగా బాగా అడుగుతున్నాడు అని అడిగాడు. గలీజ్గా అడిగింది. కాదు కాదు, రొమాన్స్ ఎట్లుంటుంది చేసినప్పుడు ఎట్లుంటుంది అంటే, Do you have fear while doing intimate scenes? అట్లా ఇంటిమేట్ సీన్స్ ఏం లేవు కానీ ఫియర్ బండికి. బట్ దేవరా చూడడానికి మంచిగా ఉండే మాకు. ఏది పాటలు? అవును, పాటలునే చూపించారు. సినిమాకి రావాలి మీరిని చూడాలంటే. అదో కొత్త రకమైన రొమాన్స్ రాశాడు ఈయన. మీరు అనుకుంటున్నట్టు రొమాన్స్ ఉండదు కానీ ఆ లోకంలో లెవెల్ రొమాన్స్ ఉండదు అంటారు. కరెక్ట్ కరెక్ట్. ఈ లెవెల్ రొమాన్స్ ఉండదు కానీ కొంచెం ఆ లెవెల్ రొమాన్స్ కూడా ఉండదు కానీ మా లెవెల్లో రొమాన్స్ ఉంటుంది. ఏదో ఏమో చేస్తావేమో ఫ్యూచర్లో అని. సో ఇట్స్ నైస్, ఇట్ విల్ బీ గుడ్. జాన్వీ ఇస్ ఫెనామినల్ ఇన్ ద మూవీ. చాలా చాలా, ఐ మీన్ మేమైతే షాక్ అయిపోయాం. ఓ రోజు మన అమ్మాయికి ఎట్లా వచ్చిందో తెలియదు కానీ ఒక 2 పేజీల డైలాగ్ రాసిండి నా అమ్మాయికి. సీన్ కూడా మొత్తం అమ్మాయిదే డైలాగ్ పోర్షన్ ఎక్కువ. వచ్చి అలా టపటపటపట చెప్పేసింది. నేను ఒక్క సెకండ్ అయిపోయి, శివ కూడా షాక్ అయ్యాడు, ఈ అమ్మాయి ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్పేసింది ఇలా అని. సరే ఎందుకని మంచిది ఓకే అనుకుంటే ఒకసారి చెక్ చేసుకుందామంటే నేను వెనకాల నుంచి ఇలా అంటున్నాను, అద్దిరిపోయింది శివ ఓకే అనే అని. ఫ్లోలో వెళ్ళిపోయింది మొత్తం.